ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం కదా లక్ష్మి. అవును, సర్లే మేము పోయేస్తాంలే ఇంటికి. ఇంకా సరే, ఇంతవరకు వచ్చారు కదా, భోంచేసుకొని చేసుకుని పోదురండి. పదండి. సూపర్ చేసావు వంట. థ్యాంక్ యూ కవిత. కొంచెం మా ఆయనకి పిల్లలకి క్యారీ కట్టివా? నాకు కూడా కట్టివి. సరే, ఇద్దరికి కట్టిస్తానే. దిగు, తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఎవరు త్రివేణి వాళ్ళందరూ? నా బెస్ట్ ఫ్రెండ్స్ మైతా. ఏంది బెస్ట్ ఫ్రెండ్సా? ఎందుకు మైతా అట్లా నవ్వుతున్నావు? ఏం లేదులే. బాగున్నాయా శారీస్? లేటెస్ట్ డిజైన్. చాలా బాగుంది. కాదు, రేపు ఫంక్షన్ ఉంది, ఇస్తావా ఈ శారీ కట్టుకొని పోతా? తీసుకో. ఎందుకే ఫోన్ అట్లా కట్ చేస్తున్నావు? ఇంకెవరు? రాత్రివే నేనే సావదొబ్బుతుంది ఫోన్లు చేసి. నాకు కూడా 10 సార్లు ఫోన్ చేస్తాను, నేను కూడా కట్ చేస్తాను. మంచి పని చేస్తున్నావులే. ఏమైంది త్రివేణి, ఎందుకంత డల్గున్నావు? రా మైతా, కూర్చుందిరా. అసలు ఏమైంది, ఎందుకంత డల్గున్నావు? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడం లేదు. ఆ రోజు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నువ్వెందుకు నవ్వావో ఇప్పుడు అర్థం అవుతుంది మైతా. నేను బాగున్నప్పుడు నా చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళ కోసం ఎంతో ఖర్చు పెట్టాను, ఎప్పుడు నా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను మైతా. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. మన ఇంట్లోనే ఉండేవాళ్ళు, మన ఇంట్లోనే తినేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అంటే ఎక్కడ మా మీద వచ్చి వాలిపోతుందో, ఎక్కడ మమ్మల్ని ఏమైనా అడుగుతుంది అని చెప్పేసి భయపడిపోయి నీకు ఎవ్వరూ కాల్స్ చేయటం లేదు. ఇంకా వాళ్ళ గురించి ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు రారు, వాళ్ళని మర్చిపో. హ్యాపీగా ఉండడం నేర్చుకో. అందరితోనూ ఉండు, కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఎవరిని బెస్ట్ ఫ్రెండ్స్ అని దగ్గర తీసుకోకు. నిజమే మహిత, ఎదురు దెబ్బ తగిలితే తప్ప నాకు అర్థం కాలేదు. అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసి మన చుట్టూ తిరిగే వాళ్ళు కాదు ఫ్రెండ్స్. నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురైంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.